కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఘాటుగా విమర్శించారు. గురువారం భీముడోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భీముడోల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వైసీపీ నేత మద్దుల రాజా నివాసం నుంచి గాంధీబొమ్మ సెంటర్కు నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ శ్రేణులు గాంధీబొమ్మ ఎదురుగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఉన్న హామీ బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ అమలు కాని అసత్య హామీలు నమ్మి రాష్ట్ర ప్రజలు కూటమికి ఓటు వేసిన తర్వాత ప్రభుత్వం మాట తప్పిందని, సంక్షేమ పథకాల అమలు, మహిళలకు ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. హామీల అమలుకు వైసీపీ పార్టీ పోరాటాలకు సిద్ధమని వాసుబాబు అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ప్రజలు మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచి, ఎందుకంటే వాళ్ళ మామగారు వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కుండా ఇంటికి తెలిసిన విషయాలే. ఇవాళ ప్రజలకి 6 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు అలవు కాని హామీలు ఇచ్చి అబద్ధం మేనిఫెస్టో తోటి గద్దెనెక్కి ఈరోజు నేను సంపద సృష్టిందని చెప్పి మరి రోజు నెలకి 4-5 వేల కోట్లు, అంటే రోజుకి ప్రతి రోజు యావరేజ్ లెక్క ఉంటే 500 కోట్లు, ప్రతిరోజు యావరేజ్న ఈ 2 సంవత్సరాల నుంచి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో గిడ్డుతూ కేవలం అమరావతిని హైప్ చేస్తూ ఆ కాంట్రాక్టర్లకి అడ్డమైన రాయితీలు ఇస్తూ ఆ కాంట్రాక్టర్లకి డబ్బులని దోచిపెడుతూ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా కేవలం 4,000 పెన్షన్, అది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో 65 లక్షలు సుమారు పెన్షన్లు ఇస్తా ఉంటే కేపుడు 60 లక్షలకు వచ్చేసింది. రకరకాల రూపాయల పెన్షన్ని తగ్గించడం జరిగింది. పేకతో ఆడే ఆట కూడా ఉద్యోగం డిహెచ్ ఉద్యోగం వద్దండి, నిరుద్యోగం పేకట్ తెచ్చుకోవాలి, పేకట్ ఆడుకోవాలి. అంటే పేకట్ ఆడుకుంటే కానీ ఉద్యోగం రావాలని పరిస్థితి వచ్చింది రోజున. అంటే ఈ రకంగా ప్రజల్ని ఏ దారి నుంచి తీసుకెళ్తారని చెప్పి ప్రయత్నం చేస్తారో తెలియపెట్టాలి. ఒకసారి నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగాలు లేవు, ఇది కాక చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాల నుంచి ఫీజు రిమెంట్ పథకం లేదు. ఒక్క బిడ్డకి ఫీజు రిమెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం, పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరూ వీడియో ముఖంగా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టారు. ఎక్కడ ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఏంటని అడిగితే గవర్నమెంట్ డబ్బులు వెళ్ళేది ఇస్తే ఇస్తాం, లేదంటే మీరు ఫీజు కట్టేయండి, అప్పుడు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకి వాళ్ళ చదువుకున్న యువత సర్టిఫికేట్ల కోసం డబ్బులు అప్పులు చేసి 40 లక్షలు 2 లక్షలు కట్టి ఖాతా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఇవన్నీ కూడా తెలియపరచాలి, ప్రజలు ఇబ్బందులు తెలియపరచాలి. వెన్నుపోటు పొడిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సందర్భంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవంగా మరి జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఈ రోజున ప్రతి మండల కేంద్రంలో కూడా మేము నిరసనలు తెలియపరచడం జరిగింది. తర్వాత 12వ తారీఖు మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది, 8వ తారీఖు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో. అక్కడ కూడా మేము ఈ యొక్క ప్రజలకు జరిగిన ఇబ్బందులను అక్కడ గలవెత్తడం జరుగుతుంది. తర్వాత 12వ తారీఖున నిరసన ర్యాలీలు కూడా భారీ ఎత్తున చేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది.